నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు సడన్గా ఫేమస్ అవ్వాలి, సడన్గా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అవ్వాలంటే రెండు దారులు ఉన్నాయి. ఒకటి పవన్ కళ్యాణ్ని పొగడాలి, రెండు పవన్ కళ్యాణ్ని అకారణంగా విమర్శించాలి. వ్యక్తిగత దూషణలు చేస్తే సడన్గా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అవతారం ఎత్తవచ్చు. ఒకటో కేసులో అంటే పవన్ కళ్యాణ్ని పొగిడే కేసులో ఓన్లీ పవన్ కళ్యాణ్ని అభిమానించే వాళ్ళు, జన సైనికులు, వీర మహిళలు, జనసేన కార్యకర్తలు లేదా పవన్ కళ్యాణ్ అభిమానులు మాత్రమే చూస్తారు. రెండో కేసు అదేంటంటే పవన్ కళ్యాణ్ని దూషించే కేసులో పవన్ కళ్యాణ్ని విమర్శించే స్ట్రాటజీ తీసుకుంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు చూస్తారు. అదేవిధంగా ఏం తిట్టినాడని జన సైనికులు చూస్తారు, జనసేన కార్యకర్తలు చూస్తారు, మిగిలిన పబ్లిక్, జనరల్ పబ్లిక్ పవన్ కళ్యాణ్ అంటే గిట్టని వాళ్ళు కూడా చూస్తారు. కాబట్టి ఎక్కువ వ్యూస్ వస్తుంది అనేసి పవన్ కళ్యాణ్ని అకారణంగా విమర్శించడం, పవన్ కళ్యాణ్ ఏమి చేసినా విమర్శించడం అనేటువంటి ఒక స్ట్రాటజీని తీసుకొని కొంతమంది మేధావులు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్గా అవతారం ఎత్తడం మనం చూసాము, ఇప్పుడు కూడా చూస్తున్నాము. అందులో మెయిన్గా మనము ఉదాహరణకు ఇప్పుడు నేను 5 ఉదాహరణలు ఇస్తాను, 5గురు పేర్లు చెప్తాను. వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంది, వాళ్ళు ఏ విధంగా సోషల్ మీడియాలో పాపులర్ అయ్యారు, ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏందో ఒక్కసారి చూద్దాం. ఈ కత్తి మహేష్ పవన్ కళ్యాణ్ పేరెత్తితేనే సోషల్ మీడియా వేదికగా విరుచుకుపడేవాడు. అదే విధంగా మెయిన్ స్ట్రీమ్ మీడియా కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు, అతని ఫేస్బుక్ లో కావచ్చు రకరకాలుగా వ్యక్తిత్వ హననం చేశాడు పవన్ కళ్యాణ్కి. చివరికి ఏం చేశాడంటే దేవుడు పనిష్మెంట్ ఇచ్చాడు కాబట్టి చనిపోయిన అతని గురించి మాట్లాడడం పద్ధతి కాదు కాబట్టి అతను వదిలేయండి. 2 శ్రీరెడ్డి వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా పవన్ కళ్యాణ్ గారి మీద, పవన్ కళ్యాణ్ గారి కుటుంబ సభ్యుల మీద ఏ విధంగా విరుచుకుపడిందో ఇప్పుడు చెన్నై వేదికగా చేపల పులుసు చేసుకుంటా ఉంది. నాకు రాజకీయాలతో సంబంధం లేదు, నన్ను వదిలేయండి అని చెప్పి లెటర్ కూడా రాసింది. 3 పోసాని కృష్ణమురళి జైలు పాలయ్యి నిన్నదా బయటకు వచ్చాడు. సో పోసాని కృష్ణమురళి కూడా పవన్ కళ్యాణ్ పిల్లలను తిట్టి జగన్మోహన్ రెడ్డి కంట్లో పడి అక్కడేదో ప్యాకేజీ తీసుకొని ప్రతిరోజు ప్రెస్ మీట్లు పెట్టుకుంటూ పవన్ కళ్యాణ్తో పాటు ఇతర కూటమి నాయకుల్ని, నారా లోకేష్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని కూడా దూషించారు. అతని పరిస్థితి ఏ విధంగా ఉందంటే అగమ్య గోచరంగా ఉంది. పోలీసు వాళ్ళు చెక్కేశారు. 4 ఇంటూరి యాడున్నాడో జగన్మోహన్ రెడ్డికి తెలియాలి. కేసుల్లో ఇరుక్కున్నాడు. ఇంటూరిని కాపాడడానికి ఆఖరికి ఎవరైతే అతన్ని వాడుకున్నారో, ఎవరైతే ఆయన పేజీలో నుంచి పోస్టులు పెట్టారో ఆ సజ్జల భార్గవ్ రెడ్డి ఏడున్నాడో గాలి కొదిలేసి ఆయనేమో లండన్లోనో ఎక్కడో సేద తీరుతా ఉంటే ఈయన జైలు జీవితాన్ని గడుపుతున్నాడు. నెక్స్ట్ బోరుగడ్డ అనిల్. ఈ బోరుగడ్డ అనిల్ ఏమయ్యాడంటే ఇప్పుడు జైల్లో చిప్పకూడు తింటున్నాడు. సో ఈ 5 ఎగ్జాంపుల్స్ ఎందుకు చెప్తానంటే ఇప్పుడు కొత్తగా మార్కెట్లోకి వచ్చినటువంటి కొత్త బిచ్చగాళ్లకు పొద్దెరగదన్నట్లు ఈ 5 మంది జీవితాలు ఈ విధంగా నాశనం అయింది అని తెలిసి కూడా వీళ్ళు చేసిన పనేమి, వీళ్ళందరూ రకరకాల వృత్తుల్లో ఉన్నప్పటికీ వాళ్ళ ప్రవృత్తి పవన్ కళ్యాణ్ని విమర్శించడం, పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేయడం, పవన్ కళ్యాణ్ని తిట్టడమే. కాబట్టి తిట్టి ఏమయ్యారంటే అడ్రస్ గల్లంతయ్యారు. ఇప్పుడు ఒక అతను సోషల్ మీడియా వేదికగా హల్చల్ చేస్తున్నాడు. అతని పేరు ఏందో నా ప్రశ్న నా జవాబు అంట. నా ప్రశ్న అంట. ఈయన గురించి అసలు ఎవర్రా ఈయన అని చూస్తే పొద్దున లేచినప్పటి నుంచి పొద్దున బ్రేక్ఫాస్ట్కి పవన్ కళ్యాణ్ మీద ఒక వీడియో చేస్తాడు, మధ్యాహ్నం లంచ్కి ఒకటి చేస్తాడు, నైట్ డిన్నర్కి ఒకటి చేస్తాడు. పవన్ కళ్యాణ్ వీడియో చేయకపోతే ఆయనకు పొద్దుపోదన్నమాట. సో ఎవర్రా ఈయన అని చూస్తే ఆయన అసలు పేరేందో జోసెఫ్ బచ్చలకూరి. ఆయన పేరు మార్చుకున్నాడు. ఆయన పేరు ఇప్పుడు రావణ్ బచ్చలకూరి అని సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతోంది. ఇందులో ఎంత నిజమో నాకైతే తెలియదు. పేరు ఒకటే మార్చుకున్నాడా, మతం కూడా మార్చుకున్నాడా? మతం మార్చుకున్నాడు కాబట్టి సనాతన ధర్మాన్ని భుజాన వేసుకున్నటువంటి పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేస్తున్నాడు నాకు అర్థం కావడం లేదు. కానీ ఒక విషయం అయితే అతని వీడియోల ద్వారా నాకు అర్థమైంది ఏంటంటే అతడు ఒక ఎథిస్ట్ అంటే దేవుడు లేడు అని నమ్మేవాడిని ఎథిస్ట్ అంటాడే కానీ ఇతర దేవుళ్ళని దూషించే వాళ్ళను, ఇతర మతాలను తక్కువ చేసి మాట్లాడే వాళ్ళను ఎథిస్ట్ అనరు, వాళ్ళను సైకోలు అంటారు. ఆ సంతతికి చెందిన వాడే ఈ రావణ్ అని తెలుస్తుంది. ఈయన పొద్దుటి నుంచి సాయంత్రం వరకు వీడియోలు చేస్తున్నారు. నేను జన సైనికులకు కానీ జనసేన పార్టీ క్యాడర్కు కానీ చెప్పేది ఏంటంటే రీచ్ అనేటువంటిది ఒక జబ్బు లాంటిది. రీచ్ అంటే అతను చేసినటువంటి వీడియోలకు వచ్చే రీచ్ గురించి మాట్లాడుతున్నాను. ఈ రీచ్ అనేది ఒక ఎయిడ్స్ లాంటిది. ఆ ఎయిడ్స్ కానీ వచ్చిందంటే దానికి నివారణ ఒకటే మార్గము. ఇతను పవన్ కళ్యాణ్ మీద వీడియో చేస్తే తప్పితే ఇంకా ఎవరి మీద వీడియో చేసినా ఇతనికి వ్యూస్ రావడం లేదు. కాబట్టి ఓన్లీ పవన్ కళ్యాణ్ని మాత్రమే టార్గెట్ చేశాడు. ఆయన్ని టార్గెట్ చేస్తే ఒకవైపు అదే వీడియోలను వైఎస్ఆర్సీపీ వాళ్ళు తిప్పుతున్నారు, అదే వీడియోలకు కౌంటర్లుగా జన సైనికులు తిప్పుతున్నారు, కొంతమంది తెలుగుదేశం కార్యకర్తలు తిప్పుతున్నారు.
కాబట్టి హ్యాపీగా పవన్ కళ్యాణ్ మీద రోజుకు 3 వీడియోలు చేసుకుంటూ శుభ్రంగా యూట్యూబ్ నుంచి డబ్బులు సంపాదించుకుంటున్నాడు. ఇప్పుడు మీకు తెలియాల్సిందేమంటే ఇతడు మీరు కత్తి మహేష్ని చేసినట్లే, శ్రీరెడ్డిని చేసినట్లే, అదేవిధంగా ఇంతకు ముందు ఇన్ఫ్లుయెన్సర్స్ని చేసినట్లే ఇతన్ని మీరు యూట్యూబ్లో పాపులర్ చేస్తారు. ఇతను పాపులర్ అయిన తర్వాత 1-2 లక్షల రూపాయలు యూట్యూబ్ నుంచే సంపాదించుకుంటూ ఒక రోజు ఫైన్ డే జగన్మోహన్ రెడ్డి గారి కంట్లో పడతాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్యాకేజ్ ఇచ్చి ఈయన్ని కొనుక్కుంటారు. ఇది యాక్చువల్ ప్రాజెక్ట్ వర్క్. ఇప్పుడు ఇతను మధ్యలో ఉన్నాడు. ఇతడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో పడడానికి దాదాపు దగ్గరికి వచ్చేసాడు. సో సోషల్ మీడియా దృష్టిలో పడ్డాడు కాబట్టే ఈయన వీడియోలను వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా తెగ తిప్పి తెగ వైరల్ చేస్తుంది. కాబట్టి దయచేసి ఎయిడ్స్ వ్యాధికి నివారణ ఒక్కటే మార్గం అన్నట్లు ఇతని వీడియోలు చూడడం మానేస్తే, నివారణ అంటే ఇతన్ని అవాయిడ్ చేస్తే అదే మీరు జనసేన పార్టీకి కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ చేసినటువంటి మేలైతుంది. అంతేగాని ఆయన ఏదో తెల్లారితో ఒక వీడియో, మధ్యాహ్నం ఒక వీడియో, సాయంత్రం ఒక వీడియో చేశాడని దానికి మీరు కౌంటర్లు ఇస్తూ వాళ్ళు వైరల్ చేస్తూ ఉంటే ఆయన ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ యూట్యూబ్లో ఒకవైపు, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి ఒకవైపు ప్యాకేజీ తీసుకొని పవన్ కళ్యాణ్ పేరు చెప్పుకొని పాపులర్ అయ్యేదే కాకుండా డబ్బులు కూడా వెనకేసుకునే అవకాశం ఉంది. దయచేసి ఏ విధంగా అయితే ఎయిడ్స్కు నివారణ ఒక్కటే మార్గమో ఇలాంటి వ్యక్తులు ఇలాంటి రీచ్కు కకృతి పడి రీచ్ అనేటువంటి జబ్బుతో బాధపడుతున్న వాళ్ళకి మీరు చేయవలసిందేమంటే ఒక 4 సార్లు అవాయిడ్ చేస్తే, పవన్ కళ్యాణ్ మీద చేసిన వీడియోలు కూడా ఒక 10,000 వ్యూస్ కూడా రాకపోతే రేపటి నుంచి పవన్ కళ్యాణ్ మీద వీడియో చేయడమే మానేస్తాడు. కాబట్టి మీరు రీచ్ తగ్గిస్తే, జన సైనికులకు ఉన్నటువంటి ఒక వీక్నెస్ ఏంటంటే వీళ్ళే పైకి తీసుకుని వస్తారు, వీళ్ళే కిందకు తొక్కాలని చూస్తారు, వీళ్ళే రీచ్ ఇస్తారు, వీళ్ళే అతన్ని హీరో చేస్తారు, వీళ్ళే అతనికి డబ్బులు సంపాదించి పెడతారు, వీళ్ళే అతన్ని జగన్మోహన్ రెడ్డి దృష్టిలో పడేట్లు చేసి ఇతన్ని మంచి ప్యాకేజ్కి అమ్ముడు పోయేలాగా చేస్తారు. కాబట్టి ఇలాంటి వాళ్ళకు నేను చెప్పేది ఏంటంటే పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం ఎంచుకున్నప్పటి నుంచి ఇలాంటి శత్రువులు చాలా మంది పెరిగిపోయారు. ఒక వ్యక్తి ఎదుగుతున్నాడు అనేది ఎప్పుడు తెలుస్తుందంటే ఎంతమంది ఎక్కువ శత్రువులు ఉంటే అంత ఎదిగినాడు అనేసి అర్థం చేసుకోవచ్చు. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం అనేది స్టార్ట్ చేశాడో ఇలాంటి ఎథిస్టులు, ఇలాంటి సూడో సెక్యులర్స్, కాంగ్రెస్ వాళ్ళు, ఒకవైపు కమ్యూనిస్ట్ వాళ్ళు, ఒకవైపు ద్రవిడియన్స్, ఒకవైపు లెఫ్ట్ పార్టీలు, మరోవైపు కన్వర్టెడ్ బ్యాచ్, ఇలా రకరకాల మతాల నుంచి, అదే విధంగా ఆయన వృత్తిపరంగా హీరో కావడం చేత ఇతర హీరో ఫ్యాన్స్ కూడా ఒక్కసారిగా ఆయన మీద ట్రోలింగ్స్ అయితే చేయడం మొదలు పెట్టారు. కానీ వాళ్లకు తెలియని విషయం ఏమిటంటే మీరు ఆంధ్రప్రదేశ్లో ఆయన ఏదో ట్రోల్ చేద్దామని చూస్తున్నారు. ఆయన ఆల్రెడీ పాన్ ఇండియన్ పొలిటీషియన్ లాగా జమ్మూ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఏ రోజైతే సనాతన ధర్మం అన్నాడో ఆ రోజు నుంచి అక్కడ హిందువుల నుంచి మంచి స్పందన లభిస్తుంది. ఇంతకు ముందు పవన్ కళ్యాణ్ అంటే ఎవరో తెలియని వాళ్ళకు, తెలియని ఏజ్ గ్రూపుల వాళ్ళకు కూడా ఈరోజు పవన్ కళ్యాణ్ అంటే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు సనాతన ధర్మం పాటించే వాళ్లకు ప్రతి ఒక్కరికి సుపరిచితుడయ్యాడు. సో ఆయనకి ఇది రాజకీయంగా లబ్ధి చేకూరుతుందా లేదా ఓటు బ్యాంకు పెరిగిందా తగ్గిందా పక్కన పెడితే, ఏ రోజైతే సనాతన ధర్మం అనేది భుజాన వేసుకున్నాడో ఆ రోజు ఇమేజ్ డబుల్ అయింది. అదేవిధంగా శత్రువులు కూడా డబుల్ అయ్యారు. అలాంటి శత్రువుల్లోనే ఇలాంటి చిన్న చిన్న వాళ్ళ నుంచి పెద్ద పెద్ద వాళ్ళ వరకు, పెద్ద పెద్ద పార్టీల వరకు, ఆఖరికి ద్రవిడియన్ పార్టీలు కూడా పవన్ కళ్యాణ్ వ్యతిరేకించడానికి వస్తున్నాయంటే కేవలం అతను సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నాడని. ఇప్పుడు మనం గుర్తు పెట్టుకోవాల్సింది, ఇంతవరకు ఎవరు ఆంధ్రప్రదేశ్లో కానీ దక్షిణ భారతదేశంలో కానీ సనాతన ధర్మం అనేటువంటి మాటనే మాట్లాడేదానికి భయపడుతుంటే పవన్ కళ్యాణ్ సనాతన ధర్మాన్ని భుజాన వేసుకొని హిందువులకు అండగా నిలుస్తానని చెప్తే, ఇప్పుడు మనం చూడాల్సింది పవన్ కళ్యాణ్ కనుక ఏ రోజైనా క్రిస్టియన్స్ని కానీ ముస్లిమ్స్ని కానీ కించపరిచి మాట్లాడితే ఆ రోజు మాట్లాడాలే కానీ ఆయన ఏం చెప్తున్నాడు? నా ధర్మం సనాతన ధర్మం, నా ధర్మాన్ని నేను పాటిస్తా, ఇతర మతాలని నేను గౌరవిస్తానని చెప్తున్నాడు. సో ఎప్పుడైనా ముస్లింలకు కష్టం వచ్చినప్పుడు లేదా క్రిస్టియన్స్కు కష్టం వచ్చినప్పుడు ఆయన నోరు తెరవకపోతే అప్పుడు ఆయన నిందించాలే కానీ ఆయన సనాతన ధర్మం అంటున్నాడని, ఆయన హిందుత్వం అంటున్నాడని, ఆయన ఆ పర్టికులర్ మతానికి సంబంధించిన వాడు, ఆ సనాతన ధర్మాన్ని పాటించేవాడు కాబట్టి ఆయన ఇష్టము. ఎప్పుడైతే ఇతర మతాలను కించపరిచేలాగా మాట్లాడినప్పుడు ఇలాంటి వాళ్ళు వచ్చి కౌంటర్ ఇస్తే బాగుంటుంది. కానీ ఆయన హిందుత్వం అన్నాడు కాబట్టి నీకు హిందుత్వం మీద ఉన్నటువంటి ద్వేషాన్ని పవన్ కళ్యాణ్ మీద చూపించి 4 డబ్బులు సంపాదించుకోవడం అనేది ఒళ్ళమ్ముకుంటున్నటువంటి వేశ్యతో సమానము. సో ఫైనల్గా నేనేం చెప్తానంటే, జన సైనికులు దయచేసి ఎయిడ్స్కి ఏ విధంగా అయితే మందు లేదో ఇలాంటి
ఇలాంటి వాటికి కూడా మందు లేదు. నివారణ ఒక్కటే మార్గము. నివారణ అంటే ఏంటంటే వీడియోలు చూడడము తగ్గించడం కాదు, మానేయండి, ఇగ్నోర్ చేయండి. ఇగ్నోర్ చేస్తే అతను కూడా పవన్ కళ్యాణ్ని ఇగ్నోర్ చేసి ఇంక మీదట వీడియోలు చేయడు. ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.